హైదరాబాద్లోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. తన తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా హిందీ చిత్రసేవకు పరిచయం చేశాడు. తర్వాత బాలరామాయణంలో చిత్రంలో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎంజే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతం అవడంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు సినిమా పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతోమంది అతనికి అభిమానులుగా మారారు.